హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆదరించండి. ఇక్కడ మనం స్టాక్ మార్కెట్ ఇది అయిపోయినటువంటి చార్టు. దీన్ని ఎవరైనా సరే అనాలిసిస్ అనేటువంటిది చేస్తారు. బట్ ఏంటంటే కొద్దిగా ఎడ్యుకేషనల్ పర్పస్గా చార్ట్ రీడింగ్ ఎట్లా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, ఇక విషయంలోకి వెళ్దాం. నేను రోజు చెప్తా ఉన్నాను కదా, ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ అనేటువంటి దాన్ని ఒక ఇంపార్టెంట్ కీ పాయింట్గా తీసుకోండి అని చెప్తాను. ఇది ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్. సో ఈ ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ దగ్గర మనం ఒక హారిజంటల్ లైన్ తీసుకుందాం. ఓ హారిజంటల్ లైన్ని గీసాం. క్లోజింగ్ ప్రైస్ అంటే ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఒక హారిజంటల్ లైన్ గీసాం. సో ఈ హారిజంటల్ లైన్ కొంతవరకు చాలా కీలకంగా వ్యవహరిస్తుంటుంది. తర్వాత ఏమైంది, ఈరోజు మార్కెట్ నేను చెప్తున్నాను 3 క్యాండిల్స్ ఫామ్ అయిన దాకా మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకోకూడదు. సో ఇక్కడ ఏమైంది చూడండి, ఇది ఫామ్ అయింది ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్. తర్వాత ఒకటి రెడ్ క్యాండిల్ పడింది, అసలు మంచి బ్రేక్ ఇచ్చేసింది అనమాట. ఫస్ట్ 5 మినిట్స్ అంటే పైకి వెళ్ళేటువంటి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. అంటే వెంటనే తీసుకోమని కాదు, పైకి వెళ్ళే ఛాన్సెస్ కొంచెం తక్కువగా ఉంటాయి అని అర్థం. తర్వాత 1, 2, 3 ఈ 3 క్యాండిల్స్ని అయిన తర్వాత మనం ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టాల్సి అవుతుంది. ఎందుకంటే ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ ఏడే కదా. కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి చాలా లాంగ్ ఉంది, దాదాపుగా 100 పాయింట్ల దాకా స్టాప్ లాస్ ఉంది. సో 100 పాయింట్స్ స్టాప్ లాస్ ఎంత వచ్చిద్దో మనకు తెలియదు, అని మనం ఏమైనా చేయగలుగుతాం. కాబట్టి దీనికి దగ్గరలో లేదంటే ఒక పివట్ పాయింట్ అనేటువంటిది వేసుకోండి. సిపిఆర్ కానీ పివట్ కానీ ఏదైనా సరే పర్వాలేదు. సో ఇక్కడ సిపిఆర్ని మనం వేసుకున్నాం. ఇది రీట్రేస్ అవ్వాలన్నమాట. రీట్రేస్ ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ ఇది. తర్వాత ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్స్ వరకు ఇక్కడ దాకా వస్తుంది. సో ఇది ఏదైనా సరే రీట్రేస్ దీన్ని టచ్ చేస్తేనే, ఈ లెవెల్ని టచ్ చేసి మళ్ళా కిందకు వస్తుంటేనే మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటాం, లేకపోతే తీసుకోం అనమాట. కాబట్టి ఇక్కడ చూడండి వెళ్ళింది, కానీ ఇక్కడ మనం టచ్ అనేటువంటిది చేయలేం, ఇక్కడ టచ్ అనేటువంటిది చేయలేదు. కానీ ఇది మెల్లగా వస్తా ఇక్కడ ఒక పివట్ పాయింట్ని క్రాస్ అయింది. ఇక్కడ ఈ లైన్ తీసేసుకున్నాం, ఎందుకంటే మనం కొంచెం ఎంట్రీ అనేటువంటిది తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఏమవుతుంది, సహజంగా ఇక్కడి నుంచి ఏమైంది, రిటర్న్ అనేటువంటిది అయ్యింది. కానీ దీన్ని టచ్ చేయాలి కదా, దీన్ని కనుక టచ్ కనుక చేయకపోతే మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకోము. ఈ పివోట్ పాయింట్ని డౌన్ సైడ్ క్రాస్ అయినప్పుడు మాత్రం ఎంట్రీ తీసుకుంటాం. సో ఈడ దాకా వెళ్ళింది, వచ్చింది, ఇక్కడ పివోట్ పాయింట్ని క్రాస్ అయింది. కాబట్టి ఇది హ్యామర్ వేసింది కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. 1:2 రేషియోలో తీసుకుంటాం. 1:2 కంటే ఎక్కువగా పాము. ఎందుకని పాము అంటే ఆల్రెడీ ఇంత పడిపోయి మళ్ళీ దాదాపుగా ఇక్కడి నుంచి ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ నుంచి ఇక్కడికి దాదాపుగా 100 పాయింట్లు ఉన్నాయి, 90 పాయింట్లు ఉన్నాయి. మరి ఒక నిఫ్టీ యొక్క రేంజ్ ఒక 120 140 పాయింట్స్ ఉంటుంది. మరి అటువంటిప్పుడు మిగిలేదు మనకి 50 పాయింట్లే కదా. కాబట్టి 1:1 ఆర్ 1:2లో ఇక్కడ మనం ట్రేడింగ్ ప్లాన్ చేసుకోవడం బెస్ట్. సో మనం రిస్క్ అంటే లాస్ అనేటువంటిది మార్కెట్కి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఇక్కడ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా 1:2 ఆర్ 1:1లో మనకి టార్గెట్ అనేటువంటిది రీచ్ అవుతుంది. చూడండి, మనం కనుక చూస్తే ఈరోజు మార్కెట్ అనేటువంటిది మరలా ఈ లెవెల్ను దాటి పైకి వెళ్ళే పరిస్థితి కానరాల. కాబట్టి ఇక్కడ రెడ్ తీసుకున్నా, ఒకవేళ అగ్రెసివ్గా ట్రేడ్ చేసేవాళ్ళు ఇక్కడ ఏవైతే 3 క్యాండిల్స్ పడ్డాయి, ఇక్కడైనా మనం ఎంట్రీ తీసుకున్నా ఇక్కడ స్టాప్ లాస్ అనేటువంటిది పెట్టుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఒక లాట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళి క్రాస్ అవుతున్నప్పుడు మళ్ళీ ఇంకొక లాట్ని యాడ్ చేసుకొని ట్రేడింగ్ని ప్లాన్ చేసుకోవాలి. సో ఈ విధంగా కనుక మనం చార్ట్ని రీడ్ కనుక చేయగలిగితే ఏం లేదు, ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్, ఎస్టర్డే స్వింగ్స్ని, ఈరోజు యొక్క మార్కెట్ మూమెంట్ని రెండింటిని ప్లాన్ చేసుకుంటే చాలు. అంతేగాని వెనకమాల ఎంత ఉంది, ఇక్కడ నుంచి ఎంత పాయింట్లు పడి, ఇంత లాంగ్ ఎనాలిసిస్ అనేటువంటిది మనకి అనవసరం అన్నమాట. ప్లానింగ్ సింపుల్గా ఉండాలి, స్టాప్ లాస్ని ఇచ్చేటట్టుగా ఉంటే మనం ఖచ్చితంగా సక్సెస్ కాగలం. థ్యాంక్ యూ.